ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఒక యుద్ధం. రావణాసురుడి సంహారమైనా సరే, మహిషాసురుడి సంహారమైనా సరే, ప్రస్తుత జీవన శైలి ఏం చెబుతున్నాయి? ఈ కథల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? అసలు ఈ పండుగ 10 రోజులే ఎందుకు జరుపుకోవాలి? అమ్మవారి రోజు ముందు లేకపోతే ఒక రోజు తర్వాత మహిషాసురుని చంపచ్చు కదా, కానీ కరెక్ట్గా 10వ రోజు ఎందుకు చంపింది? ఇదే ఈ పండుగలో ఉన్న అత్యంత రహస్యం. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికంటే ముందు ఈ పండుగ ఎక్కడ జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు ఉంటాయి. అందుకే మనము భిన్నత్వంలో ఏకత్వం అని కూడా అంటాము. అలాంటి మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఈ దసరా పండుగకి రామలీల మరియు రావణ దహనాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. రామలీల అంటే రాముడు, సీత, రావణుడు, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రలతోటి నాటకాలు వేస్తారు. ఈ నాటకాల ద్వారా రావణుడిలోని అహంకారం అతనిని ఎలా నాశనం చేసింది, రావణుడు ఎలా పతనమైపోయాడు అనేది తెలియజేస్తారు. దానితో పాటుగా కుటుంబ విలువలు తెలిసే విధంగా కూడా నాటకాలు ఉంటాయి. అంతేకాకుండా సీతమ్మ వారు ఎంత పవిత్రంగా ఉన్నారో అని తెలిసే విధంగా, అంతేకాకుండా అధర్మంపై ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది అని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ నాటకాలు ఉంటాయి. తరువాత మన దక్షిణ భారతదేశంలో దసరాని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ప్రత్యేకంగా అమ్మవారిని దుర్గగాను, చండీగాను అలంకరించి ధూప దీప నైవేద్యాలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఆచారము. ఇది భౌతికంగా జరుగుతున్న ఒక తంతు. కానీ ఈ పండుగకు అసలైన తత్వం ఏమిటి, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దసరా అనే ఆ పదంలోనే ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే ముందు దసరాకి అర్థం తెలుసుకుందాం మనం. దశ అంటే 10, హర అంటే నాశనం చేయడం, 10ంటిని నాశనం చేయడం. ఏంటి ఆ 10? ఏ 10ంటిని నాశనం చేయాలి, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దసరాని విజయదశమి అని కూడా అంటారు. విజయదశమి అని ఎందుకు అంటారంటే, అమావాస్య నుండి వచ్చే 10వ తిథి అయిన దశమి తిథి రోజున మహిషాసురుల్లో ఉన్న 10 గుణముల మీద సాధించిన విజయం కనుక దీనిని విజయదశమి అని కూడా పిలుస్తారు. 10 గుణాల మీద విజయం సాధించారు, 10ంటిని నాశనం చేయాలంటున్నారు. అసలు ఏంటి 10? 10 ఏంటి? 10 ఇంద్రియాలు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు, నోరు, చేతులు, కాళ్ళు, మలద్వారము, మూత్రద్వారము అనే 5 కర్మేంద్రియాలు కలిపి 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు అదుపులో లేకపోవడం వల్ల కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఆశ్చర్యము, అహంకారము, ద్వేషము, అధర్మము, అజ్ఞానము అనే 10 దుర్గుణాలు మనకు తెలియకుండానే మనలో ఆవహించి మనల్ని కిందకు పడేస్తాయి, మనం పతనం అవ్వడానికి కారణమవుతాయి. ఇంద్రియాలు అదుపులో లేకపోవడం వల్ల దుర్గుణాలకు బానిసైన రావణాసురుడు, మహిషాసురుడు ఏ విధంగా సంహరించబడ్డారన్న తత్వాన్ని తెలుసుకోవడమే ఈ పండుగలో దాగి ఉన్న మొదటి రహస్యం. రావణాసురుడి యొక్క 10 తలలను నిజంగా తలలుగా కాకుండా 10 దుర్గుణాలుగా భావించగలగాలి మనం. రావణాసురుడు గొప్ప శివభక్తుడు, జ్ఞానవంతుడు, సంగీత జ్ఞాని అయినా సరే తన ఇంద్రియాలను జయించలేక కామం అనే దుర్గుణానికి బానిసై సీతమ్మ వారిని అపహరించాడు. క్రోధము, ద్వేషము అనే దుర్గుణాలకు బానిసై రాముడిపై ద్వేషాన్ని పెంచుకొని, అహంకారం అనే ఇంకొక దుర్గుణానికి బానిసై నా అంతటి వాడు లేడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు నా కాలి కింద ఉన్నాయి, సాక్షాత్తు పరమశివుడే నాకు వరం ఇచ్చాడు, ముల్లోకాలలో నన్ను ఎదిరించగలిగిన వారు లేరనే అహంకారంతో రాముడిపై యుద్ధం చేసి మరణించాడు. మహిషము అంటే ఎద్దు, అసుర అంటే రాక్షసుడు. ఎద్దు స్వరూపంలో ఉన్న రాక్షసుడు కనుక అతనిని మహిషాసురుడు అన్నారు. ఈ మహిషాసురుడు మనలోని అజ్ఞానము, జడత్వానికి ప్రతీక. అజ్ఞానము, క్రోధము, లోభము వంటి దుర్గుణాలకు బానిసైన మహిషాసురుడు అనే రాక్షసుడి యొక్క ఒక్కొక్క దుర్గుణాన్ని ఒక్కొక్క అవతారంలో అణిచివేస్తూ దశమి తిథి రోజున మహిషాసురుడిని అమ్మవారు సంహరించారు కనుక దీనిని దశమి అని పిలుస్తారు, విజయదశమి అని పిలుస్తారు. ఇప్పటి వరకు విన్న ఈ 2 కథల ప్రకారంగా ఇంద్రియాల నిగ్రహంలో లేకపోవడం వల్ల దుర్గుణాలు వస్తాయి, ఆ దుర్గుణాల వల్ల మనిషి పతనం అవుతాడు. ఇదంతా బాగానే ఉంది.
కానీ ఈ ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి అది చెప్పకపోతే ఎలా? అది తెలుసుకోవాలి కదా ముందు. అది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఇంద్రియాలని ఎలా అదుపులో ఉంచుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దుర్గుణాలని తొలగించుకోవడం కోసం మొదటి 3 రోజులు తమో గుణాన్ని తొలగించమని మహాకాళి స్వరూపాన్ని, తర్వాత 3 రోజులు రజోగుణాన్ని నియంత్రించమని మహాలక్ష్మి స్వరూపాన్ని, చివరి 3 రోజులు సత్వగుణాన్ని పెంచుకోవడం కోసం మహాసరస్వతి రూపాన్ని పూజిస్తాము. దీనిని నవరాత్రులు అని అంటాము. ఈ పండుగలో మరో ముఖ్యమైనది ఆయుధ పూజ. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు మహిషాసురుడితో యుద్ధం చేయడానికి తమ ఆయుధాలన్నింటినీ కూడా దుర్గాదేవికి సమర్పిస్తారు. అప్పుడు అమ్మవారు ఆ ఆయుధాలతోటి మహిషాసురుడిని సంహరిస్తుంది. అందువల్ల ఆ రోజు నుంచి ఆయుధాలని అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తున్నారు. దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. పాండవులు వనవాసం చేసేటప్పుడు తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టులో ఉంచి విజయదశమి రోజున తీసి కౌరవులతో యుద్ధం చేసి గెలుస్తారు. అందువల్లనే ఏదైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు విజయదశమి రోజున ప్రారంభిస్తే శుభాలు కలుగుతాయని ఒక నానుడి ఉంది. అయితే ఇప్పుడు దీనికి తాత్వికంగా ఉండే ఒక అర్థాన్ని తెలుసుకుందాం. ఆయుధము అంటే పరికరము లేదా ఉపకరణము అని అర్థం వస్తుంది. ఇక్కడ పరికరం అంటే జ్ఞానము. మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అన్నది తెలుసుకునే విధంగా తత్వరీత్యా ఇప్పుడు ఈ ఆయుధ పూజ ఎలా చేయాలన్నది తెలుసుకుందాం. పరికరము అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, దానికి ఉపకరణం అంటే సహాయం చేసేది ఏంటి? ఇంద్రియాలు, వాటి యొక్క సుగుణాలు. ఆ గుణాలను మనం ఎలా ఆధీనంలో ఉంచుకుంటాము? తమో గుణాన్ని తొలగించి రజోగుణాన్ని నియంత్రించి సత్వగుణాన్ని పెంచుకోవడం వల్ల మంచి గుణాలు అలవాటవుతాయి. దానివల్ల ఇంద్రియాలు నిగ్రహంలో ఉంటాయి. ఆ ఇంద్రియాలు మనం జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడతాయి. ఈ జ్ఞానం ద్వారా మనము మోక్షాన్ని పొందుతాము. అందువల్ల మోక్షం సాధించడానికి కావలసినటువంటి జ్ఞానము అనే పరికరాన్ని ఉపయోగించడానికి సహాయపడే ఇంద్రియాలను నియంత్రణలో ఉంచమని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపములుగా ఉన్న దుర్గాదేవిని ఉపాసన చెయ్యడమే దీనిలో ఉన్న అత్యంత రహస్యమైనటువంటి ఒక అర్థము.